త్వరలోనే భారత్ విశ్వగురు. భారతీయుల రక్తంలోనే ధర్మదృష్టి ఉంది. సైన్స్కు వివేకం, నైతిక విలువల్ని జోడించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన. ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనాలి అంటున్నారు చంద్రబాబు. ఎందుకు? తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలో జాతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైందంట. భారతదేశం త్వరలోనే విశ్వ గురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలన్ మోహన్ భగవత్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారత విజ్ఞాన సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్ ముగ్గురు పిల్లల్ని ఎందుకు అంటున్నాడు? రెండో పేజ్ బిట్. ముగ్గురు పిల్లల్ని కానీ అన్నట్టున ఒకరిని దేశం కోసమా? అదేనా కాన్సెప్ట్? ఏడున్నారు? త్వరలో ఇదే. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్తో కలిసి మోహన్ భగవత్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయుల రక్తంలోనే ధర్మదృష్టి ఉంది. ప్రకృతిలో మనుషులే కాకుండా జంతువులు, పక్షులు, చెట్లు సహా అన్ని ప్రాణాలు సుఖంగా జీవించాలి. అదే నిజమైన అభివృద్ధి. విశ్వాసానికి ఏదో చేయాలన్న తపన భారత్కు ఉంది. త్వరలోనే విశ్వగురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని తీరుతుంది. జ్ఞాన పిపాసకు వివేకం తోడు కావాలి. విజ్ఞానం అంటే ప్రపంచ శ్రేయస్సు అనే భావన అందరిలో కలగాలి. ప్రతి వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం పొంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఆ దిశగా విజ్ఞాన భారతి బాధ్యత తీసుకొని అధ్యాపకులతో, రాష్ట్ర పరిశోధకులలో సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మనిషికి సమాజానికి ప్రకృతిపై దృష్టి ఉండాలన్నారు. సైన్స్కు వివేకం, నైతిక విలువలు తోడు కావాలని అభిప్రాయపడ్డారు. మాతృభాషలోనే చదువు. విద్యార్థులు మాతృభాషలో చదవడమే మంచిదని మోహన్ భగవత్ అన్నారు. ఎవరికి ఏ భాష తెలుసో ఆ భాషలోనే వారికి విజ్ఞానం అందించాలని సూచించారు. 10,000 ఏళ్ళుగా మనం పొలాల సాగు చేస్తున్నా ఎక్కడ భూమి పాడవకపోవడానికి మన ప్రాకృతిక సాగు విధానాలే కారణమని తెలిపారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ సుమారు 3,500 స్టార్టప్లతో దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. గ్లోబల్ ఇండెక్స్లో 81వ ర్యాంకు నుంచి భారత్ 38వ ర్యాంకుకు చేరుకుందంట. మరి ముగ్గురు పిల్లలు ఎందుకు కనమంటున్నారు చంద్రబాబు? చూద్దాం ఒకసారి. ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలోనే మరెక్కడ ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్కు ఇప్పుడు జనాభాయే ఆస్తి అని, మానవ వనరుల లోటును పూడ్చుకోవడానికి దేశంలోని ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనాలని సూచించారు. మరి మీరెందుకు సార్ ఒక్కరినే కన్నారు? లోకేష్ను మీరు ముగ్గురిని కనాలి కదా. ఒక్కడు ముద్దు ఇద్దరు వద్దు, ఒకరు ముద్దు అని ముద్దు పెట్టకుండా ప్రచారం చేసేది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మీరే కదా సార్. మీరేమో కనరు, మందినేమో కనాలి. గట్లున్నది కథ. ఇలాది మానవులు తగ్గిపోతున్నారంట, ఇక చేయాలంట. మరి చూడాలి. భారత్ ఇప్పుడు జనాభా ఆస్తి, మానవ వనరుల లోటును పూడ్చుకోవడానికి దేశంలోని ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనాలని సూచించారు. బ్యాట్మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు అని యువతకు, పిల్లలకి, వారి తల్లిదండ్రులకు చెప్పారు. బ్యాట్మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడు అని వివరించాలి. హాలీవుడ్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్పవారని చెప్పాలి. శ్రీకృష్ణుడి మహిమల గురించి, శివుడి మహత్తు గురించి రాముడికి మించిన రాజు లేడని చెప్పాలని సూచించారు. మాజీ ప్రధాని వాజ్పేయి తెచ్చిన సంస్కరణలతో దేశాభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయని, 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. సదస్సులో విజ్ఞాన భారతి చైర్మన్ శేఖర్ పాండే, డిఆర్జీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు పిల్లల్ని కనాలని చెప్తా ఉన్నారు.